డిజిటల్ మార్కెటింగ్ అని అందరూ మాట్లాడుతుంటారు. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఈజ్ ఇట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లేదా యాడ్స్ రన్ చేయడమా? ఈ వీడియోలో వెరీ సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లెం భాస్కర్. ఈ ఛానల్లో నేను డిజిటల్ మార్కెటింగ్ని స్టెప్ బై స్టెప్ బిగినర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు కానీ స్టూడెంట్ అయినా, జాబ్ సీకర్ అయినా, బిజినెస్ ఓనర్ అయినా ఈ ఛానల్ మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మార్కెటింగ్ అంటే ఏంటి అని చూద్దాం. మీరు ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ గురించి పీపుల్స్కి చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక టీ షాప్ ఓపెన్ చేశారు అనుకోండి. మీరు ఈ టీ టేస్టీగా ఉంది, కప్పు 10 రూపాయలని పీపుల్స్కి చెప్పడం. ఇదే మార్కెటింగ్ అంటే. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఈ మార్కెటింగ్ని ఇంటర్నెట్ యూజ్ చేసి చేద్దాం. డిజిటల్ మార్కెటింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు మొబైల్స్ని, ల్యాప్టాప్స్ని ఇందులో గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ యూజర్స్ ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు. మీ బిజినెస్ని ఈ ప్లాట్ఫామ్స్లో ప్రమోట్ చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. మనం డైలీ ఫోన్ యూజ్ చేస్తాం కదా. గూగుల్లో సెర్చ్ చేస్తాం, యూట్యూబ్లో వీడియోలు చూస్తాం, ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తాం. ఇక్కడ కనిపించేవన్నీ యాడ్స్ అని డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు గూగుల్లో బెస్ట్ మొబైల్ అండర్ 50,000 అని సెర్చ్ చేసినప్పుడు టాప్ లో యాడ్స్ వస్తాయి. అవి గూగుల్ యాడ్స్. ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తున్నప్పుడు ప్రోడక్ట్ వీడియోస్ వస్తాయి. అది సోషల్ మీడియా మార్కెటింగ్. ఈమెయిల్ లో ఆఫర్స్ వస్తాయి. అది ఈమెయిల్ మార్కెటింగ్. ఈ అన్ని కలిపితే డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ లోని మెయిన్ టైప్స్ అంటే ఏంటి? ఫస్ట్ SEO. గూగుల్లో ఫ్రీగా వెబ్సైట్ టాప్ లో రావాలి అంటే SEO. అండ్ సెకండ్ గూగుల్ యాడ్స్. మనీ పే చేస్తే గూగుల్లో యాడ్స్ షో చేయడం. థర్డ్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో ప్రమోషన్స్. ఫోర్త్ కంటెంట్ మార్కెటింగ్. వీడియోస్, బ్లాగ్స్, రీల్స్ క్రియేట్ చేయడం. ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్స్ ద్వారా ఆఫర్స్ ని పంపించడం. ఈ అన్ని టైప్స్ ని అప్ కమింగ్ వీడియోల్లో డీటెయిల్గా నేర్పిస్తా. ఈ రోజుల్లో పీపుల్స్ టీవీ కన్నా ఎక్కువగా ఫోన్ యూజ్ చేస్తున్నారు. అందుకే బిజినెసెస్కి ఆన్లైన్ ప్రమోషన్ ఖచ్చితంగా కావాలి. మార్కెటింగ్కి అడ్వాంటేజెస్: ఫస్ట్, లో కాస్ట్ అండ్ రిజల్ట్ని ఈజీగా ట్రాక్ చేయవచ్చు. అండ్ జాబ్, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దీనికి డిగ్రీ ఏమీ అవసరం లేదు, స్కిల్స్ ఉంటే చాలు. డిజిటల్ మార్కెటింగ్ ఎవరికి యూజ్ఫుల్ అంటే స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, ఫ్రీలాన్సర్స్ అండ్ బిజినెస్ ఓనర్స్, కంటెంట్ క్రియేటర్స్. ఇంట్రెస్ట్, ప్రాక్టీస్ ఉంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటని చూసాం. నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.